అధ్యాయం దగ్గర నుండి మరి 27వ అధ్యాయం వరకు ఒక వ్యక్తి లేదా ఇస్సాకును గురించిన విషయం మనం చదువుతాం. ఐజక్ అనే ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. ఇస్సాకు అనే మాటకు అర్థం ఏంటంటే నవ్వు. ఒక విశ్వాస వీరుడి యొక్క కుమారుడు ఐజక్, ఇస్సాకు. యవనస్తులకు ఒక మరి సవాల్తో కూడిన జీవితం. యవనస్తులకు మరి అలాగే ఒక వ్యక్తి, యవనస్తులకే కాదు, ఒక వ్యక్తి ఉన్నతమైన జీవితంలోకి వెళ్ళాలనుకుంటే బైబిల్లో కొన్ని క్యారెక్టర్స్ మరి దేవుని సన్నిధిలో ఒక ఉన్నతంగా ఎదిగిన వ్యక్తులు ఉన్నారు. ఆ ఎదిగిన వ్యక్తుల్లో చాలా మంది యవనస్తులు ఉన్నారు. సాధారణంగా యవన కాలం అంటే దేవునికి మరి ఒక మానవుని యొక్క జీవితంలో మూడు స్టేజెస్లో మొదటి యంగ్ స్టేజ్ బాల్యము, యవన కాలము, మూడోది కూడా కౌమారము, వృద్ధాప్యము. బాల్యము, యవన కాలము, కౌమారము, వృద్ధాప్యము. బాల్యం ఎలాగో గడిచిపోద్ది, యవన కాలంలో ఆలోచన లేకుండా కొన్నిసార్లు గడిచిపోద్ది. సరిగ్గా యంగ్ స్టేజ్లో రక్షణను పొందితే, ప్రభు యొక్క వాక్యాన్ని అంగీకరించి హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ జీవితాలు ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాయి. ఏం కాదని ఈ వయసులో బాగా ఎంజాయ్ చేయాలి, బాగా మనం సంతోషించాలి. మరి సంతోషించి ఆనందిస్తే బాగుంటుంది. అలా డివోషనల్ లైఫ్ అనేది ఎప్పుడో వృద్ధాప్యం వచ్చిన తర్వాత కానీ ఇప్పుడే ఎందుకు లేదు అని తలంపుతూ ఉంటే ఏమవుతుందంటే అనాలోచితమైన చర్యలకు మరి అన్నెసరీ వాటిని ఫాలో అవటం జరుగుతుంది. అందుకనే ఆలోచించటం అనేది సరిగ్గా ఈ యంగ్ స్టేజ్లో మరి సరైన ఆలోచన విధానము దేవునికి బయట ఉన్నప్పుడు రాదు. దేవుని దగ్గర ఉన్నప్పుడైతే మాత్రం కరెక్ట్గా ఆలోచన చేయగలుగుతాం. అందుకనే వాక్యం మనకి ఏం చేస్తుంది అంటే ఏ స్టేజ్లో మన పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తూ వస్తుంది. అయితే అలా 7 Ages మ్యాన్ అని చెప్పి మరి షేక్స్పియర్ మాట డిగ్రీ ఇంగ్లీష్లో 7 Ages మ్యాన్ అని చెప్పి ఒక పాట ఉండేది. అంటే మనిషి యొక్క స్టేజ్ ఇలా మారుతూ ఉంటుంది. బాల్యమే వృద్ధాప్యం మళ్ళీ రిపీట్ అవుతుంది. బాల్యంలో ఎలాగైతే ఉంటాడో మళ్ళీ వృద్ధాప్యంకి వెళ్తే అలాగైపోతాడు మనిషి అని చెప్పి చెప్తా ఉంటాడు. అయితే బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఏ స్టేజ్ అయినా కానీ మరి అన్వర్దీగా లేదా యూజ్లెస్గా బ్రతకూడదు, కానీ యూ మస్ట్ బి లైవ్ వర్ది. నువ్వేం చేయాలంటే ఒక ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి, కానీ నిష్ప్రయోజనమైన వ్యక్తిగా ఉండకూడదు అనేది. తీతు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదివితే ఒక యంగ్ పర్సన్ గురించి పౌలు గారు రాస్తూ, అతడు వన్స్ అపాన్ టైమ్ అన్వర్ది, నౌ ఈజ్ వర్ది అంటాడు. ఒకప్పుడు అతడు ఎందుకు పనిచేయని వాడు, ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వాడు. ప్రాఫిటబుల్, అన్ప్రాఫిటబుల్, ప్రయోజనం లేకుండా లేదా నిష్ప్రయోజనంగా ఏ రీతిగా ఉంటాడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలాంటి కాదంటాడు ఆ వ్యక్తి గురించి. దయచేసి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది 10వ వచనం చూడండి. ఫిలోమోను పత్రిక, యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహు ధైర్యము కలిగి ఉన్నాను. వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదునే ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనటం మరీ మంచిది అనుకుని నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిమును గురించి
నిన్ను వేడుకొనుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే. అది విషయం. అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ఏం చెప్పండి ప్రయోజనకరమైన వాడు. ఒకప్పుడు అన్ప్రాఫిటబుల్ పర్సన్, ఇప్పుడు ప్రాఫిటబుల్ పర్సన్. అన్వర్ది పర్సన్ ఒకప్పుడు, కానీ ఇప్పుడు అలాగా వర్ది. అతను కూడా తప్పు చేశాడు. అలాగే దేవునికి బయట ఉన్నప్పుడు ప్రతి మనిషి కూడా ఒకవేళ మరి యూజ్లెస్ అన్నెసరీ థింగ్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే దైవ భయము, దేవుని వాక్య భయము లేనప్పుడు ఏమవుతాడంటే ఒక మనిషి ఎలాగైనా బ్రతుకుతాడు, ఏ రీతిగా జీవిస్తాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం లేదు. అతడు ఎలా బ్రతుకున్నా ఎవరు అడిగేది కూడా ఉండదు. సామెతల గ్రంథము 29:18 చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనం. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుతూ ధర్మశాస్త్రం అనుసరించేవాడు ధన్యుడు. దైవవాక్యం లేకపోతే ఒక వ్యక్తికి ఒక పద్ధతి అంటూ ఏమి ఉండదు. ఒక కట్టు లేకుండా తిరుగుతాడంట. మరి వాక్యం ఏం చేస్తుంది అంటే కొన్ని బౌండరీస్ ఏర్పాటు చేస్తుంది, కొన్ని విషయాలు నేర్పిస్తుంది. అందుకని వాక్యం మనకి వివేక సంలాపంలో గ్రహించడానికి అది మనకి అది చాలా ఉపయోగపడుతుంది. యవనస్తులకు తెలివి కలగజేయడానికి అంటాడు. సామెతలు 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 2, 3, 4 చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు వివేక సల్లాపములను గ్రహించుటకు నీతి న్యాయం యథార్థతను అనుసరించు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశము నొందుటకు జ్ఞానము లేని వారికి బుద్ధి కలగజేయుటకు యవనస్తులకు తెలివి వివేచన పుట్టించుటకు తగిన సామెతల వాక్యం. అందుకని దేవుని యొక్క వాక్యము మానవునికి ఏం చేస్తుందంటే అన్ని రకాల మరి నాలెడ్జ్, జ్ఞానం, మరి వివేకం ఇవన్నీ దయచేస్తుంది. కాబట్టి దేవుని అందు ఎప్పుడైతే ఒక వ్యక్తి భయభక్తులు కలిగి జీవిస్తాడో ఆ వ్యక్తి ధన్యుడు. అందుకనే ఇస్సాకును గురించి ఆదికాండం 26:12 రాస్తూ, ఇస్సాకు నిజానికి ఒక ధనవంతుడైన కొడుకు, ఒక ధనవంతుడి యొక్క కొడుకు. మామూలు ధనవంతుడు కాదు, అత్యంత ధనవంతుడి యొక్క కొడుకు. మరి చిన్న అబ్రహాము గారు అంటే చిన్న వ్యక్తి ఏమీ కాదు, చాలా డబ్బున్న వ్యక్తి. ఆదికాండము 13వ అధ్యాయము 2వ వచనం చూస్తే బహుధనవంతుడని రాయబడింది. చూడండి, ఆదికాండం 13:2 చూడండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. అది విషయం. వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడు. సాధారణంగా డబ్బున్న వాళ్ళ యొక్క పిల్లలు గర్విష్ఠులుగా ఉంటారు, మాట వినని వారిగా ఉంటారు. అంటే అందరూ కాదు కానీ కొంతమంది, అందరి గురించి మాట్లాడట్లేదు. అందరు గర్విష్ఠులు, అందరూ చెడిపోయి ఉంటారని కాదు ఉద్దేశం. సాధారణంగా సర్వసాధారణంగా ఏం చేస్తుందంటే ధనము, డబ్బు మనిషికి ఏం చేస్తుందంటే గర్వం రావడానికి కారణమైంది. వాడితో నాకు లెక్కేంటనే పద్ధతి ఉండరు కానీ అందరూ ఉండరు. కొంతమంది, చాలా మంది డబ్బులుండి కూడా చాలా దీనత్వంగా ఉన్నవాళ్ళు, చదువుండి కూడా చాలా ఒబిడెంట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. చాలా డబ్బులు ఉన్నాయని గర్వం కానీ ఏం లేదు. నేను ఒకసారి ఒక చోటుకి వెళ్ళాను, ఒక చావు కార్యక్రమానికి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద ఆయన వచ్చారు. ఆయన కుమారుడు ఈ కుర్చీలు చదువుతూ ఉంటారు. కుర్చీ చదువుతుంది. ఆయన క్రిస్టియన్, క్రైస్తవుడు కాదు. కొన్ని క్రైస్తవుడు వాక్యం తెలుసు కాబట్టి అలా ఉన్నారంటే అనుకోవచ్చు. అన్యుడు చదువుతుంటే ఈ లోపల నేను ఎవరు వస్తుంటే ఆయన వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకుంటున్నాడు. ఆయనే ఎందుకు ఆ వచ్చిన వాళ్ళందరికీ కుర్చీ చేస్తున్నాడు. కూర్చోండి సార్, కూర్చోండి.
అని మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తున్నాడు, మళ్ళా ఇలాగా చేస్తూ ఉంటే నేను చూసి చూస్తే మనిషి డ్రెస్ మామూలు సామాన్యంగా ఉంది, కానీ చూసి ఆయన అబ్బాయి అవతల అబ్బాయి అంటే వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరు వాళ్ళిద్దరికి అక్కడికి వచ్చిన వాళ్ళు బంధువులు కాదు, ఫ్రెండ్స్ అట. వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్లు అంతే, ఫ్రెండ్లీ నేచర్ అయింది. సరే ఇక్కడ శ్రద్ధగా ఉండని చెప్పి చూస్తుంటే నేను అడిగి ఎవరు ఆయన అంటే ఒక బిజినెస్ పేరు చెప్పి ఆయన అధినేత ఆయన అని చెప్పి, ఏమి అసలు ఇంత కోటేశ్వరుడు ఇంత సామాన్యంగా ఉన్నాడు మనిషి అనిపించింది. అంత అంతే సామాన్యంగా ఉండటం కాదు, వచ్చిన వాళ్ళందరికీ ముందు ఆయన కూర్చొని చదివి ఆ వచ్చిన వాళ్ళందరికీ చైర్స్ ఇవ్వటం చాలా ఆశ్చర్యం. అంత ధనం ఉంది, అంత ఫేమస్ అయి ఉండి, అంత ఒబీడియంట్గా ఉంటుంది. అప్పుడు అనిపించింది అందుకే ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం అధ్యయనత్వమే. విధేయత ఒక మనిషిని ఏం చేస్తుందంటే గొప్ప స్థానంలో దొరుకుతుంది. గర్వం మనిషిని ఏం చేస్తుందంటే అధంపాదాలను దొరుకుతుంది. అందుకని ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటాడో ఆ మనిషి ఎవరన్నా సరే గొప్పవాడు అవుతాడు. దేవుడు మనకి విధేయత నేర్పించడానికి యేసయ్య ఈ భూమి మీద నరావతారికి వచ్చి మనుషులందరి కోసం ప్రాణం పెట్టి ఆయన ఎంత తగ్గించుకున్నాడనంటే, ఆయన దేవునితో సమానంగా ఉండి విడిచిపెట్టకూడదు భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషులు పోలికగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకున్నాడు. దీనత్వానికి మాదిరి యేసయ్య. ఈ భూమి మీద మానవుడికి విధేయత నేర్పించడం ఎవరైనా నేర్చుకోవటం ఎవరైనా చూసి నేర్చుకోవాలనుకుంటే యేసయ్య యొక్క లైఫే మనిషి యొక్క జీవితంలో ఒక విధేయత కాదు. అందుకే ఇక్కడ ఇస్సాకు అంత ధనవంతుడు కొడుక, వాళ్ళ నాన్నగారు మొత్తం ఆస్తి అంతా ఈయనకి ఇచ్చేసాడట. ఆదికాండం 25వ అధ్యాయము 5వ మాట చూడండి. ఆదికాండం 25:5. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకు ఇచ్చాను. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకి ఏం చేయాలి చెప్పండి? మొత్తం అంత కోటీశ్వరుడు మొత్తం కోట్లు ఆస్తి ఇస్సాకు ఇచ్చాడు. అంత ఆల్ ప్రాపర్టీ, మధ్య ఏ ప్రాపర్టీ ఉందో మూగుల నిమ్మూగులు, ఏ ప్రాపర్టీ ఉందో ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏం చేశాయంటే మొత్తం ఇస్సాకు ఇచ్చాడు. అంత ఆస్తి ఇస్తే సాధారణంగా ఎవరి కావాలని ఏం చేస్తాం చెప్పండి? చేతి నిండా డబ్బు ఉంటే ఏం చేస్తాం? బాంచి ముందు నడిపే బండి కొనుక్కుంటాం కదా. సరైన బండి కొనం. ఏ బండి కొంటాం? స్పోర్ట్స్ బైక్ కొంటాం. ఇంకా దానికి ఒక స్పీడ్ కాదు, ఇంకా దానికి స్పీడోమీటర్ కూడా తీసేయాలనిపిస్తుంది, అంత స్పీడ్ వెళ్తాం. ఇంక చూడండి ఏది ఎలా ఉంటే అలా చేస్తుంది. అంత ఆస్తి మన చేతులు రాగానే మన ఇష్టం ఏదైనా చేస్తాం. సాధారణంగా కొన్ని వేల రూపాయలు ఉంటేనే మరి అంత ఉంటుంది. అందులో ఈ రోజుల్లో చాలా మంది ఎవరొస్తున్న వాళ్ళు కొనే బళ్ళు చూస్తే నాకు ఏం చిత్రం ఏంటంటే, ఒక్కసారి కదా ఆన్ రోడ్ మీద అయితే వస్తే మళ్ళీ అది అమ్మదాం అంటే ఎవరు మాట్లాడు ఇప్పుడు ఆ బండి కదంతే కదా. ఇప్పుడు ఒక్కసారి ఆన్ రోడ్ మీద వచ్చింది అనుకోండి ఆ బండి, మళ్ళీ అది రీసేల్ చేయండి చూస్తాం. 2 లక్షలు కొని పెట్టుకోవడం సరే 20,000 కూడా ఇవ్వడం. నాకే దీని బాగుండదు అంటే కానీ మెంటాలిటీ మైండ్ సెట్కి ఏంటో అది సెట్ అవుతుంది. ఇద్దరు కలిసి అంటాకూడదు, సరే మైలేజ్ రాదు. పోనీ ఇంట్లో అమ్మా నాన్న ఎక్కించిన అక్కడికి వెళ్దామంటే వాళ్ళు కూర్చుంటే సరిపోదు. అలాంటి ఎవరో కూర్చోని తప్పిస్తే అమ్మా నాన్న స్వయంగా వాళ్ళు ఎక్కి కూర్చోటం ఉండదు. నేను బండి కొనుక్కున్నట్టు కింద నా తల్లినన్నా తీసుకెళ్ళాలి కదా, తల్లిని తీసుకెళ్ళకుండా ఇదేం బండి నాకు అనుకోవడం మరి ఏంటో అర్థం కాదు. ఊరోళ్ళందరూ ఎక్కించుకోవడం, ఇంట్లో ఎక్కించుకోవడం, ఇలాంటి బళ్ళు ఉంటాడు. అంటే ఏంటంటే మైండ్ సెట్ అలాగే అయిపోతుంది. అలా మైండ్ సెట్ చేసుకుంటారు. నేను ఏం చేస్తున్నాననే ఆలోచన కూడా లేకుండా ఉంటుంది. కారణం ఏంటంటే ఒక ప్రాపర్ వే థింకింగ్ అనేది దేవుని సన్నిధిలో దొరుకుతుంది. సరైన ఆలోచన విధానము ఈ రీతిగా ఆలోచన చేయకూడదు, ఎలాగ ఆలోచన చేయాలి అనేది దేవుని సన్నిధి దొరుకుతుంది. ఇస్సాకు ధనవంతుడు కొడుకు, అంతే ఒబీడియంట్ పర్సన్. 22వ అధ్యాయము ఆదికాండము 22వ అధ్యాయము దయచేసి అందరూ చూడండి.
6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాడు. వారిద్దరు కూడి వెలుచుండగా కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు నెత్తి మీద పెట్టాడు. అక్కడ దాకా కొండ దాకా పనులు వచ్చారు. ఇంట్లో 300 మంది మరి పనులు ఉన్నారు. అబ్రహాం గారు కొండ మీద బలి అర్పించమని దేవుడు చెప్పాడు. బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు ఈ కట్టెలు తీసుకుని పైనట్టండి, నేను కుమారుడు నడుచుకుంటూ వస్తాం అని చెప్పొచ్చు. కానీ ఆ పని చేయాలి. పనుల కింద పెట్టి ఏం చేయాలంటే ఈయన కొడుకు మీద కట్టెలు ఎత్తి నెత్తి పెట్టాడు. అదే నా మీద నా నెత్తి పెడుతున్నావేంటి, మళ్ళంటి వాడు అయితే అన్న ఏం చేస్తుంటే కట్టెలు పోతాను, నేను ఎందుకు మొత్తం అని చెప్పి కింద పాడేసి వెళ్ళిపోతాం. కానీ ఈయన అలా కాదు, ధనవంతుడు కొడుకు ఆయన పని ఆయనే చేసుకుంటాడు. నేర్పుతున్నాడు అక్కడ, నువ్వు ఎంత ధనవంతుడు కొడుకు అయినా సరే పని చేయవలసి వచ్చినప్పుడు లేదా ఏదన్నా నేను చెప్పినప్పుడు వినవలసిందే. ఆ వినటం అనేది అప్పుడు ఇస్సాకు గారికి ఏమాత్రం నామోసేయం కాదు. కట్లు మోసుకుంటూ పైకి వెళ్ళి మరి ఆ తండ్రి చాటు కుమారుడుగా పెరిగినట్టున్నాడు. అంత దీనత్వం కలిగిన వ్యక్తి ఇస్సాకు. నాట్ ఓన్లీ దట్, అదొకటే కాదు. ఇప్పుడు 26:12 చూడండి ఏముందో. అది 26:12, ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేసి ఏం చేసి చెప్పండి, ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేసి. అవును, ఆల్రెడీ కోటీశ్వరుడు కదా, మళ్ళీ విత్తనం ఎందుకు వేయటం? పైపెచ్చు ఆయన ఎందుకు చేయాలి ఆ పని అంటే కష్టపడటం. ఇందాక దీనత్వం చూపించిన ఆ వ్యక్తి ఇప్పుడు కష్టపడటం కూడా నేర్చుకోవాలి. కష్టపడటం అనేది ఇప్పుడు సిగ్గుపడకూడదు. మనం సోమరిగా ఉండటం చాలా పొరపాటు. సోమరితనం దరిద్రాన్ని తీసుకెళ్తుంది. లేజినెస్ అనేది లైఫ్లో అన్ని రకాలుగా నష్టం కలగజేస్తుంది. సోమరితనం, ఆ సోమరితనం ఏం చేద్దంటే మనుషుల్ని పాడు చేస్తుంది. కానీ ఇస్సాకు అంత డబ్బులున్న వ్యక్తే కానీ విత్తనం వేసాడట. ఆ పని చేయడానికి తను సిద్ధపడ్డాడు. ఇదంతా మాదిరి సోమరికే కానీ మరి అన్ని రకాలుగా కష్టపడ్డ వాళ్ళకి మాదిరి. నేను గుంటూరుకి వెళ్ళాను, వాక్యం చెప్తాను. మొన్న నేను గుంటూరులో రాత్రి మమ్మల్ని రైల్వే స్టేషన్కి ఒక తమ్ముడు ఆటో మీద దింపాడు. నేను ఆటో ఆయన నడుపుతున్నప్పుడు అడిగిపోయి ఇంకా ఏం చేస్తానంటే నేను స్కూల్లో టీచర్ నాన్న అన్నాడు. స్కూల్లో టీచరు అని చెప్పి మరి ఇదేంటంటే స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంకాలం ఆట వేస్తాం మనం. దేనికేనంటే దేవుని పనుకుంటే కదన్నా ఈ డబ్బులు, ప్రభు పని కొంచెం ఎక్కువ చేయొచ్చు. ఖాళీగా ఉండి కాలక్షేపం చేసేటంటే సాయంకాలం ఊరిని ఖాళీగా కాలక్షేపం ఉంటుంది అని చెప్పి ఎంఎస్సి బీఈడీ చేసి స్కూల్లో ఉద్యోగం చేస్తూ సాయంకాలం ఈవినింగ్ టైం మళ్ళీ విజయ్ కుమార్ అని నా గురించి ప్రార్థన చేయండి నన్ను తీసుకొచ్చి దీన్ని రైల్వే స్టేషన్లో దింపాను. ఆశ్చర్యపోయింది ఏంటంటే ఎంఎస్సి బీఈడీ టీచర్ ఇప్పుడు ఏం చేస్తుంది, మనం సైకిల్ దిగటం అంటే సిగ్గుపడిపోతాం. ఒక స్థాయికి వచ్చినప్పుడు సైకిల్ మీద కిరాణా పెట్టడం నాన్న సైకిల్ ఏంటి, సైకిల్ అంటాడు అని చెప్పి సైకిల్ దొక్కడం అంటేనే చాలాసార్లు మనం చాలా అవమానపడతాం. నేను ఒకసారి ఒక ఇంటికి ఇలాగే గురువారం మంగళవారం ప్రార్థన పెట్టేవాడు. ఆవాల చెప్పులు వేసుకుని మామూలు వెళ్ళిపోతుండేవాడు. ఇప్పుడంటే ఈ మామూలు చెప్పులు వేసుకున్నా కానీ ఇవాళ ఎక్కువ ఆవాల చెప్పులతో ఉండేవాడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఇంజనీర్, పెద్ద ఇంజనీర్. ఆయన చూడగానే తిప్పేసుకున్నాడు. తిప్పేసుకుంటే నేనేం మాట్లాడేవాడు కాదు. ఆయన కనపడగానే నమస్కారం ఇస్తున్నాను, నమస్కారం. ఆయన ఎప్పుడు ఆ అమ్మగారు ఏమో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్. సరే ఇలాగ హాల్ ఉండేది, ఆ మధ్యలో కట్టిన అవతల ఆయన చిన్న సౌండ్ పెట్టుకుని టీవీ చూసేవాడు. మేము ఇక్కడ ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు తల కొట్టుకున్నాం అంతే బాగా. ఒకసారి అలాగా నెల 2 నెలలు ఉన్న తర్వాత ఓ రోజున
వచ్చేస్తుంటే మాట్లాడు, ఆగిపోదు. ఏం చదువుకున్నాను? నేనేం చదువుకోలేదు సార్, నాకు పెద్ద చదువు లేదండి. చదువు లేదా? చదువు లేకపోతే చాలా విషయాలు చెప్తున్నారు మీరు, చాలా విషయాలు. నాకు తెలుసు చదువుకున్నవాడు చెప్తాడు అయ్యి, మామూలుగా నాకు తెలివయ్యి ఏదో చదివారు మీరు. నేనేం చదువుకోలేదు, అదేం చదివాను సార్, ఏం లేదు, ఏదో మామూలు వానాకాలం చదువుకున్నాను. ఎందుకంటే అవతారం చూసి ఆయన ఏమనుకున్నాడంటే ఏదో పని పాట లేకుండా వస్తుండే ఈ పాస్టర్లు అంటే సెంచేసి తిరిగే వాళ్ళు నీకు ఏ పని ఉంటుంది అని చెప్పి ఆ భ్రమలో ఉన్నాడు. సరే అదే అప్పుడు అలాగే వ్యవహారం, ఇదే ఎప్పుడంతే. అప్పుడేదో అభిషేకం వేసేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏదో పెద్ద ఏం చేసేది, ఎందుకంటే మనకెందుకు ఈ సోక్ అంత అనేది నా తత్వం. ఎక్కడున్నా కానీ మామూలుగా దేవుని కొరకు ఏదైనా చేయాలి అని. తర్వాత ఆయన ఏదో చదివావు, నువ్వు దాస్తున్నారు మీరు, నాకు చెప్పండి అంటే లేదు సార్ ఏం చెప్పలేదు, నా క్వాలిఫికేషన్ చెప్పలేదు. ఎందుకు ఆయన మన క్వాలిఫికేషన్ అని. ఆ టీవీ చూసే వ్యక్తి తర్వాత నుంచి ప్రార్థనకు వచ్చి కూర్చోవటం మొదలెట్టు. ప్రార్థనకు వచ్చి కూర్చొని ఎప్పుడు బైబుల్ పట్టుకున్నాడు, బైబుల్ చదవటం మొదలెట్టాడు. బైబుల్ చదవటం మొదలు, బైబుల్ చదవాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవుడని పేరు, ఆదివారం చర్చికి వస్తున్నానే కానీ బైబుల్ అనేది నేను ఎప్పుడూ సరిగా చదవలేదు, చదివిన అలవాటేం లేదు. ఇంత ఉన్నతమైన ఆఫీసర్ ఆయన, మీకు అడ్రస్ చెప్పను కానీ. సరే మొత్తం మీద బైబుల్ చదివాను. ఒక టైం వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, నాకు కొన్ని విషయాలు కావాలండి వాక్యం నుంచి అని అడిగాడు. నన్ను అడుగుతున్నారు ఏంటి సార్ అంటే, లేదు బైబుల్లో విషయాలు చాలా ఉన్నాయి, నాకు దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే. మనము ఎంత స్థాయిలో ఉన్నా మనం ప్రభువు కోసం తగ్గించుకోవటం. నా తమ్ముడు విషయం నుంచి నేను యాక్చువల్గా చాలా, నేను అప్పుడు అన్నాను, వండర్ఫుల్ తమ్ముడు, నీలా కష్టపడటం అనేది అలవాటు చేసుకుంటే ఎవరు వస్తుంది, అన్ని రకాల పడుతుంది చెప్పాడు. ఖాళీగా ఎందుకుంటారు మనం, ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ప్రార్థన ఉంటే ప్రార్థన చూసుకుంటాం, వాళ్ళు లేకపోతే ఆపేస్తాం, 10 గంటలకి ఇంటికి వెళ్తాం, పార్టీ జరుగుతుంది, ప్రార్థన చేసుకుంటాం. అదనపు ఆదాయం ఉంటే దేవుని సేవకు ఉపయోగపడుతుంది. పొద్దున ఫోన్ చేసేదన్నా ప్రార్థన చేయండి, నెక్స్ట్ సంఘాన్ని కూడా ఇక్కడ స్థాపించాలని చూస్తున్నాను, ఇలా పని చేసుకుంటాను. అంటే ప్రభు కొరకు జీవించాలి అనే తృష్ణ, ఆ ఆశ ఒక ఉన్నత స్థాయికి, ఒక ఉన్నతమైన విద్య నేర్చుకుంటాం. అది మనకు కూడా వస్తాడు రవిశంకర్ బ్రదర్, మనకు దగ్గరికి వస్తూ ఉంటారు. ఆయన 2 కళ్ళు లేవు, బ్లైండ్, వైజాగ్ మన పెద్ద మీటింగ్ పెట్టించు వాళ్ళ ఊరిలో. నేను ఆ ఊరు వెళ్ళే వరకు వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇంతకీ ఏదో మామూలు అనుకుంటున్నాను నేను, ఏదో మామూలుగా వచ్చి సామాన్యంగా అనుకుంటాడు. ఇందుకు డబుల్ఎంఏ బీఈడీ చేసి గవర్నమెంట్ టీచర్, 2 కళ్ళు లేవు కానీ డబుల్ఎంఏ బీఈడీ చేసి గవర్నమెంట్ టీచర్ చేస్తూ, గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం చేస్తూ, ఎక్కడ చిన్న మీటింగ్ పిలిచినా అక్కడికి వెళ్ళి పాటలు పాడి వస్తుంటాడు. 2 కళ్ళు ఉంటే ఒక వెళ్ళిపోతుంది. నేను ఆ ఊరు వెళ్ళిన తర్వాత కానీ నాకు ఆ విషయం తెలియలేదు ఏంటంటే, ఆ ఊరికే వాళ్ళు మోతుబరులంట. ఎందుకు వీళ్ళే నన్ను తీసుకెళ్ళిన ఆయన బ్రదర్, ఒక అన్నగారు, ఆయన తీసుకెళ్ళి బ్రదర్ వాళ్ళు ఏమి చిన్నోళ్ళు ఏం కాదు, ఆ ఊరిలో వాళ్ళు కమాండ్ చేశారంటే ఎవరు మాట్లాడితే ఉండదు, ఆ ఊరికి వాళ్ళు మోతుబరులను, వాళ్ళ వైపు అలాంటి గొప్ప విషయం అని చెప్పి నిజంగా దేవుని విషయంలో అంత ఉన్నత స్థాయికి వెళ్ళి అంత తగ్గించుకుని దేన మనసుతో జీవించే భక్తి జీవితంలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎలా వస్తుంది అని అంటే, రక్షణ అనుభవంలోంచి ప్రారంభమవుతుంది. ప్రభువు యొక్క రక్తంలో ఎప్పుడైతే ఒక వ్యక్తి కడగబడి పరిశుద్ధుడై వాక్యంలో ప్రార్థనలు ఎదుగుతాడో, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తన స్థాయి ఇది అని ఏమనుకో. నిజమైన రక్షణాలు ఉన్నవాడు ఏం చేస్తాడంటే, నా స్థాయి ఇదనే గొప్పతనం ఉండదు. రక్షణాలు లేనివాడే జ్ఞానం అంతా కనబరుచుకుంటాడు, తను హెచ్చించుకుంటాడు. కానీ ఇస్సాకు అంత ధనవంతుడై ఉండి ఆ సంవత్సరం ఏం చేయడు చెప్పండి, విత్తనం వేసి
నూరంతలు ఏం పొందాడు? ఫలం పొందాడు. ఎంత ఆస్తున్నా, ఎంత గొప్పవాడమైనా కష్టపడాలి. సోమరితనం మనిషిని దరిద్రతలో తీసుకెళ్తుంది. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. సామెతలు 6వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. సోమరి ఎందాక నీవు పండుకునేందు ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెం నిద్రిస్తాను, ఇంకా కొంచెం కునుకుదనని పడునని అనుచున్నావు. అందుచేత దోపిడీగాడు వచ్చున్నాడు. దరిద్రం ఏం చేయాలి చెప్పండి? దేనివల్ల? సోమరితనం వల్ల. ఏమొస్తుంది? దరిద్రం. ఇస్సాకు ధనవంతుడే, కానీ కష్టపడడానికి ఇష్టపడ్డాడు. తాగేసి తిరుగుదాం అనుకోలేదు. 4 డబ్బులు ఉంటే రోజుల్లో కుర్రోళ్ళు ఏం చేద్దాం, మందు పనులు ఎక్కువడం, చేద్దాం ఎంజాయ్ అని చెప్పేసి. ఇప్పుడు అన్ని ఇదివరకు కాలేజీ బ్యాచ్ అనేది కనబడేది నాకు. ఇప్పుడు బ్యాచ్లు పేర్లు మారిపోయాయి. ఇదివరకు కాలేజీ బ్యాచ్ అని, లేదా స్కౌట్ బ్యాచ్ అని, వాలీబాల్ బ్యాచ్ అని, క్రికెట్ బ్యాచ్ అని, షటిల్ బ్యాచ్ అని. ఇప్పుడంతా బ్యాచ్ గంజాయి బ్యాచ్. ఇంకా ఏదో చెప్తున్నారు, ఇండియన్ బ్యాచీలు ఉన్నాయి. ఎవరికి ఉపయోగపడే బ్యాచ్లు, ఎందుకు ఉపయోగపడే బ్యాచ్ అనేది. అది బ్యాచీ లైఫ్ కాదు అది. అంటే అంత డ్యామేజ్ లైఫ్ అన్నమాట. ఇదేం లైఫ్ అది? దానివల్ల ఏ ప్రయోజనం, ఏ ఉపయోగం? ఇస్సాకు ఆ దేశం ముందున్న వాడే విత్తనం వేసే అంత కష్టజీవి. అంతేకాదు సుమ, విధేయత కలిగిన వ్యక్తి. అదొకటే కాదు సుమ, అతడు అక్కడ మంచి మాట ఉంది. ఎంత మాట ఉందంటే, అతను 100 ఫలం పొంది దేవుని ఆశీర్వాదము. చూడండి ఆ మాట 12వ వచనం. యెహోవా అతన్ని ఆశీర్వదించాడు. ఎవరిని దేవుడు అందరినీ ఆశీర్వదించాడు. చాలా మంది అనుకుంటున్నారు దేవుడు అందరినీ, నేను దేవుని పని చేస్తాను, దేవుని సన్నిధిలో అధ్యాత్మిక దేవుని సన్నిధిలో పని, అది ఏది చేస్తాను కాదు. మాకు దేవుని ఆశీర్వాదము అనేది ఎప్పుడు లభిస్తుంది అంటే, మనము దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకున్న వారమై, కష్టించిన వారమై, దేవునికి అనుకూలంగా బ్రతికినప్పుడు దేవుడి యొక్క సన్నిధిలో అక్కడ ఆశీర్వాదము, గొప్పతనము రెండూ దొరికే అతనికి. చూడండి అక్కడే ఉంది ఆ మాట. అతడు యెహోవా అతన్ని ఆశీర్వదించిన కనుక ఆ మనుషుడు గొప్పవాడాలి. ఆశీర్వాదంతో పాటు ఏమయ్యాడు చెప్పండి? రక్షణానుభవం అనేది మన జీవితంలో ఒక ఆశీర్వాదం ఇస్తుంది, ఒక గొప్పతనం ఇస్తుంది, ఒక గ్రేట్నెస్, బ్లెస్సింగ్ లైఫ్ అండ్ గ్రేట్ లైఫ్. ఒక ఆశీర్వాదకరమైన జీవితం, ఇతరులకి ఉపయోగకరమైన జీవితం. ఒకప్పుడు మనం ఎందుకు పనిచేయని వాళ్ళమా, కానీ దేవుడు ఎప్పుడైతే మనకు లభిస్తాడో అప్పుడు. నేను ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో చాలా మంది అడుగుతున్నారు, నా ప్రాంతానికి మీరు రావాలి. సమయం వస్తుంది, దేవుడు తప్పనిసరిగా ఏం చేస్తాడంటే, ఈ రోజున మనము దీనులమై ప్రతి చిన్న విషయంలో దేవునికి నమ్మకంగా జీవించినప్పుడు ఓ టైం రాగానే దేవుడు తన ద్వారాలు తెరిచి ఎక్కడెక్కడ నడిపించాలో ప్రభు బాగా నడిపిస్తాడు. అప్పుడు దాకా ప్రభు దగ్గర మనం ఓపికతో ఉండాలి. ఇస్సాకు అది ఉంటే కాదు, మంచి ప్రార్థనాపరుడు. చూడండి 26వ అధ్యాయం 25వ వచనం. 26-25. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమును ఏం చేసి, ఎవరు? అతడు బలిపీఠం కట్టించి. ఈ రోజుల్లో మనకులాగా సెల్ ఫోన్ దగ్గర, టీవీల దగ్గర గడిపే వ్యక్తి కాదు. ఇదిగో నేను జస్ట్ పేపర్ పొద్దున చూడాలి, అలసిపోయి 3 గంటలకు 4 గంటలు పేపర్ చూస్తుంటే, నేను ఏదో క్రికెట్ ఫైనల్ జరిగిందట. ఫైనల్ జరిగితే కప్పు ఎవరు కొట్టారు మొత్తం ఇండియాకి. ఆ సంతోష సంబరాల్లో తొక్కేసినట్టు జరిగి దరిదాపు 11 మంది చచ్చిపోయారు, కుర్రోళ్ళు. అసలు బుద్ధి జ్ఞానం లేదు ఇక్కడ కనిపించింది. చచ్చిపోవడం బాధాకరమే, కానీ వాళ్ళు ఎవరు తీసుకొస్తారో తల్లిదండ్రులకు ఎంత దుఃఖం. కారణం ఏంటంటే, ఎవరో కప్పు కొట్టడం పెట్టి ఈళ్ళ చొక్కాలు చెప్పేసుకోవడం నాకైతే అర్థం కాదు. అది పిచ్చు. అభిమానం ఉంచుకోవాలి, అభిమానం ఉండాలి, దేశం మీద అభిమానం ఉండాలి, గేమ్ అండ్ స్పోర్ట్స్ మీద అభిమానం ఉండాలి, మన
భారతదేశ టీం అనే అభిమానం ఉండడం తప్పు కాదు ఇక్కడ. కానీ ఆ అభిమానం దురభిమానంగా మారకూడదు. ఆ అభిమానం వేరే వాళ్ళకి నష్టం కలగజేసే రీతిలో ఉండకూడదు. ఆ అభిమానం మనకి మనం నష్టం చేసుకోకూడదు, ఇతరులకి నష్టం చేయకూడదు. ఏంటది? దానివల్ల ఏం ప్రయోజనం వచ్చింది? సంతోషం. ఇప్పుడు మనకి అంత సింపేసుకుంటే నీకు ఏమైనా కప్పులు ఏమైనా సంగతి ఏంటి? ఇప్పుడు నాకు వచ్చిన ప్రైజ్ మనీ లేకుండా మనకి ఏమన్నా 100 రూపాయలు పంపిస్తారంటే 100 రూపాయలు కాదు, 1 పైసలు పంపించు. దానికంతా ఎందుకు టైం వేస్ట్ చేసుకుని ఊరికి ఇక్కడ? నేను ఇదివరకు నాకు ఇది అర్థం కానప్పుడు క్రికెట్ విషయం ఎలా ఉంటుందంటే ఏదో ఒక ఆయన పిచ్చేటట్టు నాకు అది. నేను ఎక్కువ కాలం అందరూ లేను కానీ వెంటనే బయటకు వస్తాను ఆ ఆలోచన. దానివల్ల ఏం ప్రయోజనం? టైం అంతా వేస్ట్ కానీ పేపర్లు చదువుకుంటూ దొరికిపోయాయి. దాని ప్రతి బైబిల్ మానేసి, నేను చదివే పుస్తకాలు మానేసి ఊరికి అక్కడ టైం గంటలు తరబడి. అందుకే కొన్ని దేశాలు సాకర్ తప్పిస్తే క్రికెట్ అలౌ చేయదు, సాకరే ఆడతారు అంటే ఫుట్బాల్. చాలా దేశాలు ఎందుకు అది ఆడదు తెలుసా? అన్నెసరీ గేమ్ అంటారు. ఎందుకంటే అంత టైం అవసరమా? ఇప్పుడు సెల్ ఫోన్ దగ్గర గంటల తరబడి కాలక్షేపం చేస్తాం. ఏంటి కలిసి వచ్చింది? ఏమన్నా మా బెంచ్ మార్కులు వచ్చి 100% మార్కులు వచ్చాయి, ఉద్యోగం సెటిల్ అవుతాడు ఏంటి? ఇది ఏమైనా సెల్ ఫోన్లో తిరిగేసి కూర్చుంటే అన్నెసరీగా కొంతమంది ఫ్రెండ్స్తో గడుపుతావు. స్నేహితులతో గడిపినప్పుడు ఏమన్నా జీవితం ఏమైనా బాగుపడి అమ్మా నాన్నకి ఏమైనా ఉపయోగపడడం? చిన్న వయసులోనే తల్లిదండ్రులకు ప్రయోజనకరంగా ఉన్న వ్యక్తుల్లో ఈ వ్యక్తి చిన్న వయసులోనే నువ్వు ఉపయోగపడాలా, నీకు నువ్వు ఉపయోగపడాలా, నీ తల్లిదండ్రులకు ఉపయోగపడాలా. నువ్వేం చేస్తున్నావు అని తలుపులు వేసుకుని ఏం చేస్తున్నావు, బయట తిరిగి ఏం చేస్తున్నావు అంటే చెయ్యి. ఏం చేసావు? అది చేసేది నీకు ప్రయోజనకరమో కాదు చూసుకో. ఎవరు అన్నారని బాధపడతారండి? నన్ను వీళ్ళు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు, నువ్వు అంటారు అని ఫ్రెండ్స్ ఏమనంటే అలా నిజమైన స్నేహితుడు అనేవాడు ఖచ్చితంగా గాయం చేస్తాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉండవు మాటలు. సామెతలు 27:5. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే మేలును కోరి స్నేహితుడు ఆయన. నిజమైన స్నేహితుడు ఈజ్ ట్రూ ఫ్రెండ్. ట్రూ ఫ్రెండ్ అనేవాడు ఇప్పుడు కూడా ఏంట్రా జీవితం అంటాడు. ట్రూ ఫ్రెండ్ గా నిజమైన స్నేహితుడు కాబట్టి ఏం చేస్తాడు? నేను ఏం చేసినా పర్లేదు, నేను కూడా కూర్చుంటాను రా, నువ్వు సగం ముక్క కాల్చి నాకి, నేను సగం ముక్క కాలుతాను. నువ్వు ఒక అరడొక్కు తాగు, నేను ఒక అరడొక్కు తాగుతాను. కానీ అరే మనల్ని పాడు చేసేవాడు స్నేహితుడు కాదురా నాయన, మన జీవితం అది కాదురా, అలా కాదురా అన్నవాడు స్నేహితుడేమో వాడు బ్యాడ్ అవుతాడు, ఈ నాశనం చేసేవాడేమో మంచుడవుతాడు. నిజమైన స్నేహితుడు అనేవాడు ఎప్పుడు కూడా తప్పు చేస్తున్నప్పుడు గద్దించేవాడే సరైన స్నేహితుడు. అంతేగాని తప్పు చేస్తున్నా సరే నోరు మూసుకొచ్చి కొద్దాడి మొదలదు నాకు ఎందుకు అనేవాడు వాడి స్నేహితుడు ఏంటి? ఎప్పుడు కూడా మన లైఫ్ అనేది నాశనానికి వెళ్ళకూడదు. ఇస్సాకు జీవితంలో లేక్ బర్త్ పర్సన్, కానీ తల్లిదండ్రులకు సమాజంలో ఒక రోల్ మోడల్ అయిపోయాడు. ఎందుకయ్యాడు అనుకున్నారు? ఆ లైఫ్ అలా చేసి ఇప్పుడు ఈరోజు ఇస్సాకు గురించి మాట్లాడుకుంటున్నాం. రేపొద్దున మన గురించి ఎవరని చెప్పుకోవాలనుకుంటే మీ అబ్బాయి ఉన్నాడు కదమ్మా, వద్దురా వాడి గురించి ఏం చెప్పాడని ఆ మాట ఉండకూడదు. మీ అమ్మాయి ఉంది కానీ వద్దులండి అలాంటి ఎందుకంటే బాబు చదవరా అన్నా సరే మాట వినలేదండి, వాడికి అప్పుడు అర్థం కాలేదు, చదివితే ఉన్నత స్థాయికి వెళ్తావురా. నేను ఒకడిని వాడి యొక్క వ్యవహారం చూసి నాకు డౌట్ వచ్చి మాట్లాడుతుండేవాడు. ఏంటి అసలు నువ్వు చదువుదాం అనుకుంటున్నావు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటే అంటాడు ఇంటర్మీడియట్లో అన్నాడు నాతో ఓ పాట అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను. ఏంటన్నాడు, అందరూ చదువుతారు కానీ అందరూ ఉద్యోగం వస్తారు ఏంటి అన్నాడు. నేను అన్నా మరి ఎందుకు చదువుతున్నావు అంటే ఏ ఇంట్లో కూలి పడలేక నువ్వు లైఫ్లో చాలా ప్రమాదం స్థాయిలోకి వెళ్తావురా అంటే అలాగే తయారయ్యాడు. అప్పుడు నేను తిట్టినప్పుడు వాళ్ళ అమ్మకి నచ్చలేదు. మీ వాడు కొంచెం ప్రమాద స్థాయిలోకి వెళ్తున్నాడు, కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే మంచిది. మరి ఎవరు ప్రభావం పడిందో తెలియదు కానీ నా ఉద్దేశం ప్రకారం ఇలా మాట్లాడుతుంటే అతను వీడు రాంగ్ ఫ్రెండ్షిప్లో కూడా ఉండాలా, ఎందుకంటే ఆ మాటలు ఆడకే వస్తాయి,
సైకలాజికల్ మనకు తెలుసు కదా, వీడు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ సైకాలజీ ఎలా మారిందంటే అర్థం ఏంటంటే తెలుసు మనకి, ఆడు ఎందులో తిరుగుతుందో తెలుసుకోదు అని అంటే అలాంటి సమాధించింది. కుప్పుడు ఎప్పుడైనా కనబడితే ఏడుస్తుంటుంది, అయ్యా ఆ రోజు మీరు చెప్పారు నేను ఏదో అనుకున్నాను, నన్నే అనరాని మాటలని అంటున్నాడు. ఇప్పుడు ఒక్కోసారి అసలు ఎందుకు వచ్చిన జీవితం, చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎవరి గురించి అంటే ఆడనే మాటలు. కారణం ఒకప్పుడు ఏ కన్ను మిన్ను కాకుండా తిరుగుతుంటే పట్టించుకోలేవు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ పనులు చేసుకుంటుంటే సంతోషంగా ఉంది. అప్పటికి ఇలాగని అలాగని అనుకున్నాం. ఇప్పుడు నిన్నే ఏడిపిస్తున్నాడు. అర్ధరాత్రి వరకు ఊళ్ళతో గడపడం, ఎప్పుడో లెగిస్తాడంట 9-10 గంటలకి. ఏంటి జీవితం? అర్ధరాత్రి వరకు ఎవరు పుస్తకాలు చదివి పట్టుదలతో ఉండి చేయాలి. ఆ సాధన చేయాలి కానీ దీంతో సాధన ఏంటి నాకు అర్థం కాలేదు. ఇస్సాకు తల్లిదండ్రులకు ప్రయోజనకరమైన వాడే కాదు, 3 రకాలుగా ఘనతొచ్చింది ఇస్సాకుని బట్టి. ఒకటి, అతడు తండ్రికి ఉపయోగపడే బిడ్డగా కట్టెలు మోసుకుంటూ వెళ్ళాడు. రెండవది, తనకు తాను ప్రయోజనకరంగా విత్తనం వేసి ఫలించాడు, ఆశీర్వాదం. మూడవది, సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఏం చెప్పండి? ఉంటే జీవితం ఇట్లా ఉండాలి, ఇలా జీవించాలి నేను బ్రతుకు. నేను మనల్ని చూసి ఎవరు ఇన్స్పైర్ అవుతారు? ఇన్స్పైర్ అవ్వడం అట్టే పెట్టండి, నాశనం అయిపోయి. చాలా మంది నాశనం అయిపోయింది ఎవరి ద్వారా అంటే చెప్తారు, ఈ పలానా వాడి ద్వారా అంటే బాబు మా వాడు తయారయ్యాడు, ఆడు లేకపోతే మా వాడు బాగుండండి అంటే. నిజం. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును, వాక్యం ఉందన్నమాట. దుష్ట సాంగత్యం మంచి నాడు చెరుపును అంటాడు. సామెతలు 13:20 అయితే ఇంకో కొంచెం మాట్లాడుతూ, మూర్ఖుల సహవాసం చేసేవాడు జ్ఞానుల సహవాసం చేసేవాడు ఎలా ఉంటాడు చెప్పాడు. సామెతలు 13:20 చూడండి. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడును, మూర్ఖుల సహవాసం చేసేవాడు చిగిపోతాడు. మూర్ఖుల సహవాసంతో స్నేహితులతో తిరిగేవాడు ఖచ్చితంగా పాడైపోతాడు. స్నేహం అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అందుకని అన్ని స్నేహాలు చేయకూడదు. మన స్నేహం ఎప్పుడూ కూడా అదొక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే స్నేహం అయితేనే చేయాలి, అంతేగాని ప్రతి స్నేహం చేసుకుంటూ కూర్చుంటామండి. కొరింథీ పత్రికలో అంటాడు 15:33, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఏ రోజునైతే దేవుని గురించి జ్ఞానం కొంతమంది లేదు కాబట్టి ఆల్తో తిరగొద్దు అంటాడు. అక్కడే చదవండి 1 కొరింథీ పత్రిక 15:33. మోసపోకడి కాదు, అలా ఉండదు అక్కడ. 15:33, మోసపోకడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని మేలుకొని పాపము చేయకూడదు, దేవుని గురించిన జ్ఞానం పొందరికి. అంటే దేవుని గురించి జ్ఞానం లేని వాళ్ళతో తిరగొద్దని. అందరితో తిరగద్దు నువ్వు. ప్రతి వాడిని ఫ్రెండ్ అంటావేంటి? ఫ్రెండ్ అనేవాడు నీకు జ్ఞానం కలగజేయాలి. ఫ్రెండ్ అనేవాడు నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. నేను ఉన్నాను ధైర్యం. ఒకసారి 2 ఫ్రెండ్స్ వాస్తవం కాదు ఒకటి నాకు ఒక పెద్ద ఆయన చెప్పాడు, బాబు నీకు విషయం చెప్పాలా, అవనస్తులు వాకింగ్ చెప్తుంటాం కదా, ఇది నీకు బాగుంటుందని చెప్తే ఏంటని అందరూ చెప్పాలి. నేను సాధారణ నా ఫ్రెండ్స్ అందరూ పెద్దోళ్ళు. ఇది పెద్దోళ్ళు అంటే వాళ్ళ దగ్గర అనుభవాలు ఉంటాయి కాబట్టి అని చెప్పి నేను వాళ్ళతో స్నేహం చేస్తాను అని. 2 ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి చదువుకుంటారంట. ఒక స్థాయికి రాగానే అందులో ఒక ఫ్రెండ్ ఏమో డాక్టర్ అయ్యాడు, ఇంకొక అతను ఏమైందంటే వ్యాపారం వస్తుంది, నేను వ్యాపారం చేస్తానంటే మంచిది చెయ్యి, అందులో బాగా ఉండదు అని చెప్పి ఇద్దరు అనుకున్నారు. ఒక రోజు నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నావురా అని చెప్పి డాక్టర్ ఫోన్ చేసి అడిగాడు, వ్యాపారం చేసేసి ఎలా ఉంటాను, నా లైఫ్ ఏం బాగోలేదు, అప్పులు పాలైపోయి ఉన్నాను, ఏం చేయాలి అర్థం కావట్లేదు అంటే. అవునా, సరే ఒకసారి రారా, నీతో ఎందుకో చాలా రోజులు అయిపోయింది కదా నేను చూసి, ఒకసారి వస్తే మన ఇద్దరు మాట్లాడుకోవచ్చు, వసేపు ఉన్నాం, పొద్దునే రారాయి, పొద్దున వచ్చేసి పొద్దున సాయంకాలం వెళ్ళి కానీ అని చెప్పాడు. వెళ్ళాడు. పొద్దున వచ్చిన వాడిని ఈ డాక్టర్ సీట్లు అలా కూర్చుంటే తన ఫ్రెండ్ అలా కూర్చోబెట్టాడు. పేషెంట్లు వస్తున్నారు, పేషెంట్ ముందు వస్తున్నాడు,
పేషెంట్ చూసి అడుగుతూ ఉన్నాడు. చూస్తూ అందరికీ చాలామంది వస్తుంటే అందరికీ అదే మందు రాస్తున్నాడు. ఆ మందు రాసి ఏం చేస్తాడంటే కొంతమంది దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నాడు, కొంతమంది దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎవరు? డాక్టర్. మాట్లాడదామనేటప్పటికీ పేషెంట్ మాట్లాడదామని చెప్పేసి మాట్లాడుకుని 5 రూపాయలు చూసుకుంటున్నాం అంటే మాట్లాడితే ఆగుండు, అయిపోయి గోపి అయిపోయిరా, అయిపోతే మాట్లాడదాం. 20 రూపాయలు ఎల్లు ఏం చేస్తాం, ఖాళీ కదా, ఉండు కూర్చో, నా ఏదో నా దగ్గర ఉన్నామని ధైర్యం నాకు కూడా ఉంది కదా అని ఇలా మొబ్బి పెట్టాడు. సరే ఆఖరిని సాయంకాలం చేసి అడిగేదట డాక్టర్, అరే నువ్వు నేను చూస్తున్నాను అదే మందు ఇస్తున్నావు, ఆ దగ్గర ఒకరి దగ్గర 10 రూపాయలు తీసుకుంటున్నాం, ఒకరి దగ్గర 100 రూపాయలు తీసుకుంటున్నాం అంటే ఏంట్రా అదేంటిది, అదేం అన్యాయం కాదంటే అన్యాయం అని అబ్జర్వ్ చేసి పెట్టి అన్నట్టు. చూస్తున్నాను, బాగా చూసాను, ఏం చేసేది చెప్పు. వచ్చిన వాళ్ళు అడుగుతున్నాడు, ఏంటి ఎలా ఉంది, ఏంటన్నా టిఫిన్ చేశాడా? చేశాను. నేను ఏంటన్నా ఏంటంటే మజ్జిగ చేసుకున్నాను, గేమ్ చేసుకుని అన్నం అన్నాను, గేమ్ చేసుకుని అవసరం ఏం చేస్తుంటారంటే కూలి పని చేసుకుంటాను. సరే అని చెప్పి వాళ్ళకి 10 రూపాయలు తీసుకున్నాను. ఇంకొకరు అడుగుతున్నాను, ఏ సార్ అంటే పెసరట్టు ఉప్మా తిన్నానండి, ఆ గొప్పగా గారెలు తిన్నానండి అని చెప్పి బాగుంది అని చెప్పి ఆయన దగ్గర 100 రూపాయలు తీసుకున్నాడు. ఎవరి దగ్గర గెంజి దగ్గర వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకున్నాడు. ఈ బాగా మీకు ఉందంటే ఎలాగొచ్చారు, నడిచొచ్చారంటే నడిచిపోతాం సార్, కాదు 100 రూపాయలు మొత్తం మీద అబ్జర్వ్ చేశాను. నేను అన్యాయం ఏమీ చేయలేదురా, పేద వ్యక్తి గెంజి తాగాడంటే అతను పేదవాళ్ళకి మనం సహాయం చేయాలి. అలాగే అతను చెప్పాడనంటే అతను నా దగ్గరికి రాకుండా ఇంకో చోటుకి వెళ్తే 200 తీసుకుంటా, నేను 100 తీసుకుంటాను. వాళ్ళు డబ్బు ఉన్న వ్యక్తి, నేను అతనికి అన్యాయం చేసింది ఏమి. ఇప్పుడు చెప్పు, నీ వ్యాపారం ఎందుకు నష్టపోతుంది చెప్పినప్పుడు అన్నట్టు తలంచుకున్నాడు. నువ్వు వ్యాపారం అని మొదలుపెట్టిన వాడు వ్యాపారాన్ని మొత్తం నువ్వు నాశనం చేసుకుంటే ఎలాగరా? సహాయం చేయి. ఆ చేసే సహాయం ఏంటంటే నువ్వు నాశైపోయేలా చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండాలి కదా. చెప్పగానే పాటలు చెప్పాడు, మొత్తం మీద పట్టుకున్నాడు, చేసాడు. డాక్టర్ కొంత డబ్బులు ఇచ్చాడు. సరే జాగ్రత్తగా ఉంది, నేను ఇస్తాలే, మీరు కంగారు పడితే జరిగింది, జాగ్రత్తగా ప్రార్థన చేసుకో, ధైర్యంగా ఉంది, నిరాశయం పడిపో. ఏదో జరిగింది ఇప్పుడు ఏదో ఎంతవరకు జరిగింది దాని గురించి ఆలోచన చేయకు. ఇక నెక్స్ట్ ఏంటి చూడు, ఇప్పుడు ఇంకా బోర్డు ఉంది, ఇది జరిగిపోయింది కదా, నిరాశ పడిపోయావు అనుకో, నేను ఉన్నాను, ధైర్యంగా ఉండు అని కొంత డబ్బులు ఇచ్చి సాగని అంటాడు. అది ఎందుకు ఏం చెప్తుందంటే స్నేహితుడు అనేవాడు తన యొక్క జీవితంలో జ్ఞానం కలగజేసే రీతిగా చేశాడు. ఇస్సాకు కూడా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఒక వ్యక్తి దేవుని యందు ఉంటే లైఫ్ ఇలా ఉండాలి. ఇస్సాకు జీవితంలో తండ్రికి ఒబీడియంట్, దేవుడికి ఒబీడియంట్గా, తండ్రికి తల్లికి విధేయుడిగా, దేవునికి విధేయుడిగా, మనందరికీ ఒక మార్గదర్శనం ఉన్నాడు. అంతేకాదు కష్టం ఎదురొచ్చినప్పుడు అధైర్యపడిపోలేదు. చూడండి ఆదికాండ 26వ అధ్యాయంలో 14 వచనం, అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నింటినీ ఫిలిష్తీయులు ఏం చేశారు? మన్ను పూసి పూడి చేశారు. ఇస్సాకు దేని వల్ల అభివృద్ధి చెందుతున్నాడు? దీనివల్లే కదా, ఇది లేకుండా చేస్తే బాగుంటుంది. కానీ ఫిలిష్తీయులు అసూయ చెంది ఇతనికి సంబంధించిన భూములన్నీ పూర్తి చేశారు. ఇతను వ్యవసాయం చేసుకుంటే ఈ బావులే కారణం. ఈ బావులు లేకపోతే అసలు తెలంగాణలో ఎక్కువ వ్యవసాయాలు బావుల మీద జరుగుతాయి, నుయ్యలే. నేను మొన్న 28వ 29వ తారీఖు నేను తెలంగాణ వెళ్ళాను. పొలంలోకి వెళ్తే ప్రతి పొలంలో నుయ్యి ఉంది. అప్పట్లో గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళ సిమెంట్తో కొంతవరకు వాళ్ళు తవ్వుకుంటే కొంత గవర్నమెంట్ ఇచ్చి తవ్వించి
అక్కడ సేఫ్టీ వాల్స్ కట్టుకున్నారు ప్రతి చోట. నీళ్ళ మీద ఆధారపడిన వ్యవసాయమే అక్కడ ఎక్కువ. సరే, మొత్తం మీద ఈ నొయ్యలు ఈ ఫిలిస్తీన్లు ఏం చేశారంటే పూడ్చి పాడేశారు. పూర్తి చేసేటప్పటికి ఇస్సాకు మరో చోటకి వెళ్ళి ఇంకో నొయ్యి తవ్వాడు. అది వచ్చి దాన్ని ఆక్రమించేశాడు. ఇంకో నొయ్యి తవ్వాడు, దాన్ని ఆక్రమించేశాడు. ఇలాగా ఇస్సాకు నొయ్యి తవ్వుతున్నాడు, వాళ్ళు వచ్చి ఆక్రమించేస్తున్నారు. సాధారణంగా ఇలా జరిగితే మనం ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళిన ఎలా అవుతుంది ఏంటి అనుకుంటాం. కానీ ఇస్సాకు ఏమీ నిరాశపడలేదు. వాళ్ళు ఆక్రమించకపోతే కొత్త నొయ్యి తవ్వాడు. ఇంకా వాళ్ళకి తీసుకొచ్చి మనం ఎందుకు చేసినా మనం ఆపలేకపోతున్నాం, కొత్త నొయ్యి తవ్వేస్తున్నాడు. వాళ్ళు ఈయన డిస్కరేజ్ చేసే కొద్ది ఈయన కొత్త నొయ్యి తవ్వుతున్నాడు. అంతే జీవితంలో మనకి ఏదన్నా ఒక డిస్కరేజ్, మరి ఏదన్నా నిరాశాపూరితమైన విషయాలు ఎదురొచ్చినప్పుడు అక్కడ ఆగిపోకూడదు. వీళ్ళందరూ ఎదుర్కొంటానే నేను ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలని పట్టుదల ఉంటాను. కానీ దరిద్రం అన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా అంతేనన్నా అనే రీతికి ఉండకూడదు. అలా ఎప్పుడన్నా ఉన్నామంటే నాశనం అవుతాం. అక్కడ ఏం చేయాలంటే మనము చూడండి ఏం చేస్తాడన్నా దేవుడు అనే రీతిగా వేరే వాటిలో సాధన చేయాలంతే. కానీ ఊరికే సోది అట్టుకోవడం. కొంతమంది సోది కూర్చుని అలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకురా అవన్నీ మాటలు అవసరమా బాబు? మనకి అవసరమైంది ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్తాం చెప్పి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని టక్ టక్ అంటే అందులో దాంట్లో దేంట్లో ప్రాక్టీస్ చేయాలి. ప్రయోజనకరమైన సాధన చేయాలి. ప్రయోజనకరమైన సాధన కాకుండా వ్యర్థ సాధన చేస్తే ఏ ఉపయోగం ఉండదు. ఏదన్నా సాధన చేయాలనుకున్నప్పుడు ఆ సాధన ఎలా ఉండాలంటే ప్రయోజనమైన సాధన చేయాలి. ఇస్సాకు ఆ పని చేశాడు. అంతేగాని అడిగితే నిరాశపరిచారు కాబట్టి అలా మూల కూర్చుని ఏమి నిరాశపడలేదు. మనకి 3 ఎదురు వస్తాయి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ మాట చూడండి. సామెతల గ్రంథం 24:10. సామెతల గ్రంథం 24:10. శ్రమదినమున నీవు కృంగిన ఎడల చేతకాని వాడు వగుదు. పట్టబడిన వారిని ఏం చేయాలా? రక్షింపు. అంటే అర్థం ఏంటి? శ్రమదినం వచ్చింది, కృంగిపోకూడదు. బోడు సమస్యలు వస్తాయి, కృంగిపోకూడదు. నేను చోట సేవ స్టార్ట్ చేస్తే ప్రారంభిస్తే ఓ పెద్ద ఆయన అక్కడికి వెళ్ళి నా మీద నేను కొన్ని మాటలు చెప్పాడు. ఆ పెద్ద ఆయన కూడా లోపొస్తుందేం కాదు, మాస్టర్ గారు. నేను ఆయనకి అన్యాయం చేసింది లేదు, ఎవరిని పాడు చేసింది లేదు. అనవసరంగా నా మీద చాలా బాధపడ్డాను. ఇలాంటి మనస్తత్వం వీళ్ళది అనిపించింది. కానీ ఏం నిరాశపడలేదు. అంతకంటే ఎక్కువ వాక్య ప్రార్థన దేవుడి సందులో సాధన చేయటం కారణమైంది. అందరూ అనుకున్నారు ఇంకీడితో ఇంకీడి పని అయిపోయింది. ఏంటైపోయింది? నేను అసమర్థుడిని, నేను పిరుకువాడిని, నేను జ్ఞానహీనుడు అయితే అవ్వచ్చు. కానీ నేను నమ్ముకున్న దేవుడు అసమర్థుడు కాదు. నేను ఏ దేవుడైతే నా కోసం ప్రాణం పెట్టాడో ఆ క్రీస్తు ప్రభు అసమర్థుడు కాదు. ఎన్ని పరిస్థితులు ఎలా వచ్చినా సరే మనం నిరాశ అనేది మనకూడదు. నిరాశ ఎదురొచ్చే పనులు చేయకూడదు. ఒకవేళ ఏదో జరిగిపోయింది. దాని గురించి పదే ఆలోచన చేసుకోవటం, దాని గురించి ఊరికి కూర్చుని, కొంతమంది జరిగిపోయిన తర్వాత అలా కూర్చుని అంటూ ఉంటారు. ఎందుకు అదంతా అయిపోయింది, ఇంకా దాని గురించి ఇంకేం తలంచుకోకు, వెనకున్న వాటిని మర్చిపోను, వదిలే. అయిపోయింది, ఏదో జరిగింది, ఇంకా చచ్చిపోవటం కాదు. మన ఎవడో కుర్రాడు ఇంటర్మీడియట్ గురించి చచ్చిపోండి. నేను అనుకున్నాను చదవలేక కానీ బాగా స్ట్రెస్ అయ్యి చచ్చిపోవడం అనుకున్నాను. అసలు విషయం అలా కాదంట. 9వ తరగతి పిల్లలు ప్రేమించాడంటాడు. అది పెళ్లి ఒప్పుకోలేదంట, ఊరేసుకున్నాడంట. తింగరదవా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాడికి 9వ తరగతి పిల్లలు ప్రేమిస్తే అది పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? అసలు ఏం తెలిసినట్టు వీడు ఊరేసుకున్నాడు. మళ్ళీ పెద్ద ఘనకార్యం చేసినట్టు
నేను మనసులో సంతోషించాను, ఇక్కడితో దరిద్రం పోయిన ఇంటికి. ఎందుకంటే జీవితం అంతా ఏంటో ఇంట్లో జీవితంలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత దేవుడు ఒక ఏర్పాటు చేస్తాడు. అప్పుడు దాకా అనవసరమైన వాటికి వెళ్తే నువ్వు నాశనం అయిపోతావు. అనవసర విషయానికి ఎప్పుడు వెళ్ళకూడదు. ఇస్సాకు ఆశీర్వాదమే పొందాడు కానీ అనవసర విషయాల్లోకి వెళ్ళలే. ఇస్సాకు దీనుడు, కష్టజీవి, నిరాశ వచ్చినప్పుడు ధైర్యవంతుడు, అంతేకాదు ప్రార్థనాపరుడు, ప్రార్థనా జీవితానికి ప్రాముఖ్యత ఇచ్చినవాడు, అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ప్రపద స్థానం ఇచ్చినవాడు. దేవుణ్ణి గౌరవిస్తే, దేవుణ్ణి ఇచ్చిస్తే దేవుడు మనం ఇచ్చిస్తాం. దేవుడు మన జీవితంలో ఎప్పుడైతే వస్తాడో, వాక్యానికి ఎప్పుడు నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, దేవుని వాక్యానికి ఏ రోజునైతే ప్రాధాన్యత ఇస్తావు, అప్పుడు దేవుడు నీకు ఎంత స్థాయికి ఇస్తాడు. ఆయన గుంటూరులో గెలిచిన ఆయన చిన్నవాడు అయినారు, చాలా పెద్ద వ్యక్తి, ఆ జ్ఞాని. పోయిన నెలలో నేను ప్రకాశం జిల్లా వెళ్తే అక్కడ వచ్చి ఆయన, మీరు మా దగ్గర బాబు మీరు మా దగ్గర రావాలి, పెద్దలు కదండి, ఆయనకంటే పరిచయం ఉన్నాయి, మంచి ఉద్యోగస్తులు. ఆయన ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుని ఏ రోజునైతే మనం గౌరవించి దేవుని మహిమపరుస్తాము, ప్రభు మనం అన్ని రకాలుగా ఇచ్చిస్తాడు. ఉన్న స్థాయిలో అక్కడ సర్దుబాటు ఉండిపోకూడదు, ఆ స్థలంలో ఉండిపోవటం జీవితం కాదు. మన సాధన ఎలా ఉండాలి, మన యొక్క పరిచర్యలో ఎంత బాగా దేవుని కొరకు సాధించాలి అని ఆశతో ముందుకెళ్దాం. అలాంటి అభివృద్ధి పొందుదాం, ఆశీర్వాదం పొందుదాం. దేవుడా కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాలో ఉన్న సోమరితనము, నాలో ఉన్న నిర్లక్ష్య వైఖరి, నాలో ఉన్న నిరాశ జీవితం, నా అనాలోచితంగా నేను చేసిన కొన్ని పాపములు క్షమించు. నా పాపము నన్ను మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నేను చేసిన దోషం నాకు స్థిరం లేకుండా చేసి పాడేస్తాను. పాపం వల్ల ఎవ్వడు స్థిరపడదు. కష్టపడలేని తత్వము, సోమరితనము, తల్లిదండ్రులు ఏడిపించే విధానం, దేవునికి వైరుధ్యమైన విషయాలు, ఇవన్నీ నీకు నష్టం కలగజేస్తాయి. దేవునికి మనం నమ్మకంగా జీవిస్తే దేవుడు ఏదన్నా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో పొరపాట్లు చేశాను, నేను చేసిన తప్పులు, నేను చేసిన పొరపాటు, నేను చేసిన దోషాన్ని నన్ను క్షమించు. ప్రార్థన చేసుకుందాం. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. పాపమెరుగని ప్రభుని కొరకు పాపముగను చేయబడెను. శాపగ్రాహి ఆయ సిలువలో, శాపగ్రాహి యాయ సిలువలో పరుగిడి రమ్ము. శాపగ్రాహి యాయ సిలువలో, శాపగ్రాహి యాయ సిలువలో పరుగిడి రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. ఇస్సాకు తల్లిదండ్రులకు ప్రయోజనకరమైన బిడ్డ, ప్రార్థనాపరుడు, కష్టజీవి, నిరాశలు వచ్చినప్పుడు ధైర్యవంతుడు. జీవితంలో ఏ పొరపాట్లు జరిగాయి, తెలుసో తెలియక తప్పులు చేశావు, నీకు నష్టం చేసుకున్నావు. ఇప్పటికైనా ప్రభువుని యేసయ్య రక్తంలో కడగబడి నేను పాపనని ఒప్పుకుంటూ స్థిరపడతావు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా జీవితంలో ఒక స్థిరమైన జీవితం దయచేయండి. ఇస్సాకు ధనవంతుడు కొడుకే కానీ దీనుడు, గర్విష్ఠి కాదు. ఇస్సాకు ధనవంతుడు కొడుకే కానీ కష్టజీవి. మనం ఏం చేస్తున్నాం, మనం చేసే పని ఏంటి, అసలు మన సమయాన్ని ఇక్కడ ఏ విషయంలో గడుపుతున్నాం?
ఏ విషయంలో మన సమయాన్ని కాలక్షేపం చేస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మాకు అనుగ్రహించి నీ కృపా భాగ్యాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉంటున్నాను ప్రభువా. మా భక్తి జీవితంలో ఆయన మేము చాలా ప్రభువా అస్థిరులుగా ఉంటాం చాలా సమయాలు. కానీ నేను నిజంగా ఎప్పటించిన వాడిని ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఒక ధనవంతుడు కుమారుడుగా ఉన్న ఇస్సాకు మాకు ఒక మాదిరి, మాకు ఒక హెచ్చరిక, మాకు ఒక మార్గదర్శి. మేము మీ సందులో ప్రభు అనేక మందికి మాదిరిగా మార్గదర్శులు, ఇతరులకు ప్రభా నా తండ్రి ఉపయోగకరమైన వ్యక్తులుగా మేము ఉండాలని ఆశపడతా ఉన్నాం. అందుకే మా కోసం ప్రాణం పెట్టావు నేను, మా కోసం రక్తం గార్చావు తండ్రి. ఈ సమయంలో కూడి ఉన్న మమ్మలను నిన్న వారిని, భవిష్యత్తులో వాక్యం వినబోతున్న వారిని ఆన్లైన్లో వారిని కూడా కనికరించండి, సాయం తెచ్చు. ఇంతవరకు స్థిరం లేకుండా ఎవరైతే బ్రతుకుతున్నారో వారిని స్థిరపరచు. తల్లిదండ్రులకు ప్రయోజనకరం కాకుండా జీవితాన్ని బాగు చేసుకుంటున్న బిడ్డలను దర్శించండి. రక్షణానుభవం లేని వారితో మాట్లాడండి నాయన. మీ యొక్క సదులు బలపరచండి, కనికరించండి. అలాగే మా ప్రియ సోదరి కుమార్తె బిడ్డలు ఇప్పుడు వచ్చిన మా అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడుతూ క్రీస్తు ప్రభు ప్రేమ స్తుతించి కనపరిచి వెడుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ జయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన కొరకు ప్రాణం ఇచ్చి మనం రక్షించిన ప్రభు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్య మనోహర సహవాసం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనతో నడిపించును గాక. ఆమేన్.